అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బఠానీ ఆలు కుర్మాని ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న బఠానీలు, అలాగే 3 బంగాళదుంప ఆలుగడ్డలు పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆలుగడ్డని అలానే పెద్దగా చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆలుగడ్డ ఉడికే వరకు ఉడికించుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకోవాలండి. మంచి కలర్ అయితే వస్తాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా? చూడండి, మనకు ఆలు బఠానీ మంచిగా ఉడికిందండి. మంచి కలర్ వచ్చేసింది కదా. ఇలా ఉడకబెట్టుకున్నాక వీటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నె పెట్టుకోవాలండి. ఈ కుర్మాకి కాస్త నూనె ఎక్కువనే పడుతుంది. 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేరాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి ఇలా ఉడికినాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. లేకపోతే దీన్ని మిక్సీకైనా మంచి మెత్తడ్ పేస్ట్ అయితే చేసుకొని వేసుకోవచ్చు. నేను ఎక్కువ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలని. టమాటా మంచిగా నూనెలో ఉడకాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. టమాటా బాగా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా పొడులు వేసుకున్నాక కొద్దిలంతా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా మసాలాలు మంచిగా నూనెలో వేగుతున్నప్పుడు మనము ఒకటి పెద్ద సైజు బంగాళదుంపను ఉడికించుకున్నాం కదా, దాన్ని కొంచెం ఇలా చేతితో పీసుకొని వేసుకోవాలి. మంచి గ్రేవీ అయితే వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీ ఆలుగడ్డని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొద్దిలంత ఎసరు పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిన్న మంట పైన 10 నిమిషాల పాటు ఉడికినాక మనకు గ్రేవీ మంచి చిక్కడి గ్రేవీ అయితే రెడీ అయినాక లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బఠానీ ఆలు కుర్మా అయితే రెడీ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఓకే, బాయ్ బాయ్.